డబ్బు లేకపోవడం వల్ల, జీవనం గడవకపోవటం వల్ల నా కోరికను అణచుకొని దాచుకొని నా తల్లిదండ్రులని, మా కుటుంబాన్ని, ఆ తర్వాత నా కుటుంబాన్ని, నా పిల్లల్ని వదిలిపెట్టలేక, అంటే వాళ్ళను పోషించుకునే స్తోమత ఇక్కడికి వచ్చి ఉంటే కుదరదు. అందువల్ల నేను వాళ్ళని అంటిపెట్టుకునే ఉన్నాను సార్. అంటిపెట్టుకునే ఉన్నాను. అది నా జీవితాశయం. ఏది? సినిమా నటుడు అవ్వాలనేది నా జీవితాశయం. ఓకే. అయినా తట్టుకొని నిలబడ్డాను నేను. ఎందుకంటే సార్, నటుడికి వయసుతో నిమిత్తం లేదు. ఆఫ్ కోర్స్ నేను నటుడిని అవ్వాలని అనుకున్నానే కానీ ఒక హీరోని లేకుంటే ఇంకో క్యారెక్టర్ యాక్టర్ని అని అనుకోలేదు నేను. ఓకే. నేను తెర మీద కనపడాలి, నాకు ఇచ్చిన పాత్రను ప్రతిభావంతంగా పోషించాలి, ఒక మంచి నటుడు అనిపించుకోవాలి అనేది కోరిక మాత్రమే నాలో ఉంది. ఓకే. దానివల్ల నేను తొందరపడలేదు సార్. నా చిన్న వయసులో నేను హీరో అవ్వాలని అనుకోలేదు, పెద్ద అయిన తర్వాత క్యారెక్టర్ యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. నేను నటుడిని మాత్రమే అవ్వాలనుకున్నాను. ఆ నటనకి మీరన్నట్టుగా ఒకానొక దశలో సర్వీస్ ఇంకొక 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నది అన్న పీరియడ్లో నేను కొంచెం ఆవేశపడి వీఆర్ తీసుకుందాం అనుకున్నాను. ఓకే. ఒకానొక దశలో అక్కడ కుదిపింది ఒక్కసారి నన్ను అంటే బాగా కదిలించింది సార్. అదే కుదిపింది. ఎస్ సార్. దానికి రీజన్ నేను పేర్లు చెప్పాను. నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను సార్. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఎల్డీసీగా అపాయింట్ అయ్యాను. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఎల్డీసీగా అపాయింట్ అయింది ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ వనపర్తిలో సార్, 1984. కరెక్ట్గా ఈరోజు 2023 సార్. ఈరోజు తారీఖు 8/11. నేను జాయిన్ అయింది 7/11/84. అబ్బా సార్. ఎన్ని సార్? 84 అంటే ఒక 39 సంవత్సరాల క్రితం. 39 ఇయర్స్ బ్యాక్, 40th ఇయర్ అనుకోండి. మీరు ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు అని అంటున్నారు ఇప్పుడు. నేను సర్వీస్లో జాయిన్ అయ్యి ఈ రోజుకి 40 ఏళ్ళు. అయితే ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ నేను కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసి, కార్పొరేట్ ఆఫీస్లో మా టీఎస్ఎస్పీడీసీఎల్ ఇప్పుడు అంటున్నారు, అప్పుడు టీఎస్ఎస్పీ, అప్పుడు ఏపీసీపీడీసీఎల్ ఉండేది. అవును. దాంట్లో నేను జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. 31 జనవరి 2012లో రిటైర్ అయ్యాను. అయితే 2006లో సార్, అప్పుడు నేను సర్వీస్లో ఉన్నప్పుడు అడపదడప ఈటీవీలో సీరియల్స్లో వేషాలు ఇచ్చేవారు నాకు. అది కూడా భగవద్ అనుగ్రహమే. చిన్న చిన్న వేషాలు, ఒక 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 సీన్, ఒక డాక్టరు, హాఫ్ డే కూడా కాదు సార్, క్యాజువల్ లీవ్ 2-3 అవర్స్ క్యాజువల్ లీవ్ పెట్టి క్యాన్సిల్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఎస్ సార్. మీరు 7 o'clock నిజంగానే నాకు గొప్ప ఆపర్చునిటీ. అది ఎందుకు కలిగిందో తెలియదు. ఎప్పుడో ఒకసారి లీవ్ పెట్టినారు కానీ మిగతా నేను చేసినవన్నీ కూడా ఐదర్ ఇన్ హాలిడేస్ ఆర్ బిఫోర్ 10 o'clock ఆర్ ఆఫ్టర్ లంచ్. అదే వితౌట్ డిస్టర్బింగ్ యువర్ డ్యూటీస్. డ్యూటీస్. ఎస్ సార్. అలాగే జరిగేది.